హైదరాబాద్ మల్లాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్లో గవర్నమెంట్ స్కూల్లో పారిశుద్ధ్యం పడకేసింది. భారీ వర్షాల నేపథ్యంలో గత 20 రోజులుగా డ్రైనేజీ పొంగు పొల్లుతుందని స్కూల్ టీచర్లు, తల్లిదండ్రులు, విద్యార్థులు చెప్పుకొచ్చారు. డ్రైనేజీ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వినపడంతో లేదని స్కూల్ టీచర్ వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 70 మంది విద్యార్థులు చదువుతున్నారని, డ్రైనేజీ లేకపోవడంతో వాష్రూమ్కి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ పక్క సర్కారు ప్రభుత్వ పాఠశాలలో పరిశుభ్రత ఉంచాలని చెప్తున్న అధికారులను నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పక్కనే చెత్త కుప్పల వల్ల దోమలు పక్కపట్టి కూడా స్వైర విహారం చేస్తున్నాయని, విద్యార్థులు రోగాల బారిన పడకుండానే చర్యలు తీసుకోవాలని కోరారు. శానిటేషన్, ఎంటమాలజీ విభాగం అధికారులు ఎప్పటికప్పుడు దోషులను దోమలను రాకుండా పాఠశాల ఆవరణలో స్ప్రే చేయించాలని కోరుతున్నారని అన్నారు. ఇక గత 15 రోజులలో ఒకసారి డ్రైనేజీ క్లీన్ చేయించేవారని, ప్రస్తుతం ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆయన టీచర్ వెంకటేష్కి ఆరోపించారు. మా వాష్రూమ్ పోనీకే చాలా ఇబ్బంది అవుతుంది. డ్రైనేజీ నిండిపోయి వాష్రూమ్ చాలా వాటర్ వస్తుంది. నాకు జ్వరాలు రావడం జరుగుతుంది. నేను ప్రాథమిక పాఠశాల సుభాష్ నగర్ కొలమండలో పనిచేస్తున్నాను. మా పాఠశాలలో ముఖ్యమైన పరిస్థితి ఏంటంటే బాయ్స్ టాయిలెట్స్ చాలా డౌన్లో ఉన్నాయి. ప్రతి నెలకోసారి 10 రోజులకు ఒకసారి అవి నిండిపోయి ఓవర్ఫ్లో అయ్యి బయటకు వస్తున్నాయి. దానివల్ల పిల్లలకు శానిటేషన్ ఇబ్బంది అవుతుంది. వాళ్ళ వాష్రూమ్ కూడా పోలేకపోతారు. దానివల్ల వాళ్ళకు కొత్తగా రోగాలు రావడం జరుగుతుంది. అధికారులకు చాలాసార్లు ఎదుర్కొన్నప్పుడు కూడా దాన్ని క్లియర్ చేస్తలేదు. దాన్ని నెగ్లెక్ట్గా ఉంటున్నారు మన గవర్నమెంట్ స్కూల్ అనే వరకు. దీన్ని మనం ఈరోజు దృష్టిలో తీసుకెళ్ళాము. అధికారులకు మరొకసారి మీడియా ద్వారా